ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్లో. సో ఫ్రీక్వెంట్గా మనల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూస్లో, ఏంటంటే ఈవెన్ రికార్డ్స్ని కానీ ఆడ్ రికార్డ్స్ని కానీ ఫెచ్ చేయమంటారు. అంటే ఓన్లీ ఈవెన్ రికార్డ్స్ లేకపోతే ఆడ్ రికార్డ్స్ అంటే ఏంటో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్కి వెళ్దాము. ఈ ఎంప్లాయీ టేబుల్ని రన్ చేసామంటే ఇప్పుడు చూడండి, హరి 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఉంది కదా. సో ఓన్లీ ఈవెన్ రికార్డ్స్ అంటే 2 4 6 8 సో ఆన్ అలా. ఆడ్ రికార్డ్స్ అంటే 1 3 5 7 9 అలా. సో ఓన్లీ ఆ రికార్డ్స్ని మాత్రమే డిస్ప్లే చేయమంటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ రాసేసి వేర్ ఇప్పుడు ఈ కాలమ్ నేమ్ ఉంది కదా పర్సన్ ఐడి అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది 1 2 3 4 5 6 7 8 9 ఇలా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ పర్సన్ ఐడి మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0 రాసామనుకోండి, మనకి 2 4 6 8 వస్తుంది. అదే పర్సన్ ఐడి మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 1 రాసామనుకోండి, మనకి ఆడ్ రికార్డ్స్ వస్తాయి, రైట్. కొన్నిసార్లు ఏమంటారంటే కొన్నిసార్లు అసలు పర్సన్ ఐడి అనేదే ఉండదు అనుకుందాం. సో పర్సన్ ఐడి అనేది ఈ టేబుల్లో లేదనుకుందాం, మనకి లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ శాలరీ ఉంది. అప్పుడు ఎలా రాస్తాము, ఎందుకంటే %2 ఒక ఇంటీజర్ కాలం లేదనుకుందాం మన టేబుల్లో, మనకు ఓన్లీ స్ట్రింగ్ ఉంది, శాలరీ ఉంది. సో ఇట్లాంటి టైమ్స్లో మనం ఎలా చేయాలి అని అంటే ఇలా కూడా అడుగుతారు ఇంటర్వ్యూవర్స్. అంటే ఒక కాలం రిఫరెన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా నాకు స్ట్రింగ్ టైప్స్ ఉన్నా కానీ జస్ట్ ఈవెన్ ఆడ్ రెండు డిస్ప్లే చేయమంటారు. అప్పుడు ఎలా చేస్తామంటే మనము కాలం నేమ్స్ తీసుకుందాం. పర్సన్ ఐడి కామా లాస్ట్ నేమ్ కామా ఫస్ట్ నేమ్, అంటే అన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నా కాబట్టి అన్ని కాలమ్స్ రాసుకుంటున్నాను నేను ఇక్కడ. శాలరీ కామా, ఇప్పుడు మనం అది ఎలా చేయాలంటే మనం రో నెంబర్ యూజ్ చేస్తాము. రో నెంబర్ ఓవర్ ఆర్డర్ బై ఎనీ ఆర్డర్ బై శాలరీ కానీ ఏదన్నా రాసుకోవచ్చు. మనము ఆర్డర్ బై శాలరీ రాసుకుందాం ఫర్ సపోజ్. అంటే మనకి శాలరీ వైజ్ ఆర్డర్ కావాలంటే శాలరీ వైజ్, లేకపోతే పర్సన్ ఐడి వైజ్ ఆర్డర్ కావాలంటే పర్సన్ ఐడి వైజ్ ఏదన్నా రాసుకోవచ్చు. అంటే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ని బట్టి నేను ఇక్కడ శాలరీ రాసుకుంటున్నా. శాలరీని నేను లో నుంచి హై శాలరీ రాసుకుంటున్నాను. దీన్ని నేను యాజ్ ఆర్ఎన్ అని రాస్తాను. ఆర్ఎన్ అని రాసి ఇప్పుడు ఇదంతా సబ్ క్వెరీలో రాసేసి నేను ఇక్కడ ఏదో కీవర్డ్ ఇచ్చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ సేమ్ మళ్ళీ ఒకవేళ నాకు రో నెంబర్ ఇవన్నీ కాలమ్స్ కావాలనుకుంటే ఇంక్లూడింగ్ రో నెంబర్ నేను ఇక్కడ స్టార్ రాసుకోవచ్చు. బట్ నాకు అన్నీ వద్దు, నాకు రో నెంబర్ వద్దు. సో నేను శాలరీ దాకా రాసుకుంటాను. ఫ్రమ్ రాసేసి ఇప్పుడు మనకి ఇక్కడ రో నెంబర్ వచ్చింది, రైట్. సో ఇక్కడ ఏం చేస్తానంటే వేర్ కండిషన్లో నేను వేర్ ఆర్ఎన్ పర్సంటేజ్ అంటే మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0 రాశాను అనుకోండి. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, నాకు ఓన్లీ ఈవెన్ వచ్చేస్తాయి 6 8 జస్ట్ సెకండ్. ఓకే, శాలరీ వైజ్ చేశాను కాబట్టి నేను శాలరీ వైజ్ వచ్చింది నాకు అదే. నేను ఇక్కడ పర్సన్ ఐడి రాశాను అనుకోండి, చూడండి 2 4 6 8 వచ్చింది. ఇందాక నేను చేసినప్పుడు శాలరీ ఈవెన్ వచ్చింది మనకి, ఎందుకంటే ఆర్డర్ బై నేను శాలరీ తీసుకున్నాను కదా. ఇక్కడ మనము పర్సన్ ఐడి తీసుకున్నాం అనుకోండి, 2 4 6 8 పర్సన్ ఐడి వచ్చింది. అదే ఇక్కడ మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 1 రాసి రన్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఆడ్ రికార్డ్స్ వచ్చేస్తాయి. Hope you understood. Thank you.